హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. యాక్చువల్గా ఈ రెసిపీ అనేది నాకు మా అక్క చెప్పారనమాట. కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి అనమాట. అందుకోసమే జస్ట్ నేను చూపిస్తూ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇదంతా ఆయిల్తోనే, వాటర్ అనేది అస్సలు ఉండదు. ఫస్ట్ అయితే పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి చాలా మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి అవి పక్కకు తీసేసుకోవాలి. నా దగ్గర క్లిప్స్ మిస్ అయ్యాయి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆనియన్స్, మిర్చి రెండు ముక్కలు ముక్కలుగా మనం చేసుకుంటామో అలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో వేసారనమాట. వేసి ఫ్రై చేసినాక పక్కకు తీసేసేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టమాటా అనమాట. టమాటాను కూడా సేమ్ అంతే చిన్న చిన్న ముక్కలుగా కొంచెం ఆయిల్ అనమాట. లేదు అదే ఆయిల్ నుంచి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇవన్నీ తీసాం కదా, ఇవన్నీ పక్క తీసిన ఆయిల్ కొంచెం ఉన్నా సరే 1 టీ స్పూన్ ఉన్నా సరే సరిపోతుంది. ఎక్కువ ఏమి టమాటాలకి అయితే ఎక్కువ పడదు. పైన స్కిన్ అనేది సపరేట్ అయితే సరిపోతుంది మనకు. ఆ స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మనం కొంచెం మగ్గించినట్టు చేయాలన్నమాట. వాటర్ అనేది మనం అస్సలు యూజ్ చేయొద్దు అనమాట. ఈ పచ్చడిలో మనకు 2-3 డేస్ వరకు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం పులుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం యాక్చువల్గా దీన్ని చుక్క కూరతో చేస్తున్నాం కాబట్టి, చుక్క కూర అంటే చుక్కాకుతో మనం చేస్తున్నాం కాబట్టి దీనికి మనం చింతపండు అనేది యూజ్ చేయమన్నమాట. చూసారా నేను ఎలా చేస్తున్నానో? సేమ్ ఎలా చేస్తున్నానో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయండి. ఒక 2 టమాటా అయితే సరిపోతాయి అన్నమాట. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యూజ్ చేశాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆనియన్స్ 2 తీసుకున్నాను అనమాట. అది విషయం. టమాటా ఒక 3 టమాటా తీసుకున్నాను. చుక్కా కూర అనేది నేను ఒక 4 కట్టలు అనేది తీసుకున్నాను. 4 అంటే ఎంత వస్తుందో తెలుసు కదా. ఆ కూర అనేది ఎంత ఎక్కువ కనిపించినా లాస్ట్కు కొంచెం అయిపోతుంది అనమాట. అందుకోసం ఆ కూర అయితే నేను 4 తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. మిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. టమాటా ఒక 3 తీసుకున్నాను. ఇవన్నీ సపరేట్గా నేను అనేది వేయించుకొని పెట్టుకున్నాను అనమాట. ముందు వెనక్కి ముందుకనే అలా క్లిప్స్ అని చేంజ్ అయిపోయాయి నా దగ్గర. చూసారా? ఫస్ట్ ఇలా అయితే నేను మిర్చి అనమాట. కింద వచ్చేసి పల్లీలు అనేది వేంపేసాను నేను. మిక్సీలో పట్టాను చెప్తున్నా ఇప్పుడు. తర్వాత ఇందులో మిర్చి, టమాటా అనేది నేను వేస్తున్నాను. ఆనియన్స్ అనేది వేయట్లేదు. అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యి ఆనియన్స్ అయితే ఇందులో పడ్డాయి అనమాట. అదే చెప్పాను కదా, వెనక ముందుకి అలా పడిపోయాయి అనమాట. ఎందుకంటే నాకు ఇంట్లో వైఫై లేదు కాబట్టి ఫోన్లోదే యూజ్ చేయాలి కాబట్టి. ఇలా ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసి ఫస్ట్ కొంచెం సాల్ట్ అలా వేసి నేను మిక్సీ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి మిక్సీ పెట్టాను. తర్వాత ఆకుకూర వచ్చేసి అందులోనే ఫస్ట్ వేసాను. ఆనియన్స్ నేను మిక్సీ పట్టట్లేదు, జస్ట్ ఆనియన్స్ అందులో వేసి 2 ఆనియన్స్ కదా కట్ చేసింది, ఆనియన్స్ అందులో వేసి జస్ట్ కలిపాను అంతే. స్పూన్ తోటి నేను కలుపుతున్నాను. మిక్సీకి అయితే నేను ఆనియన్స్ అనేవి వేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్